ఏదైనా ఫస్ట్ పార్టే బాగుంటది కదా, ఇది కూడా బాగానే ఉంది కానీ మ్యాడ్ వన్ అంత కాదు. మొత్తం ఎంటర్టైన్మెంట్, అది మొత్తం ఎంటర్టైన్మెంట్, ఇది అంత ఎంటర్టైన్మెంటే కానీ అంత కాదు. ఓకే పర్లేదు, బాగుంది. కానీ ఆయన సిగ్గుపడ్డం అదంతా బాగుంది. ఆయనది కూడా బాగానే ఉంది, ఆయన గురించి తెలిసిందే కదా. సాంగ్స్ బాగున్నాయి కానీ కాలేజ్ పాప సాంగ్ అంతా ఏది ఉండదు. స్వాతి రెడ్డి కూడా బాగుంది, బానే ఉంది, అంతా బానే ఉంది. 2 times మేబీ. ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ఉన్నదానికి ఎంటర్టైన్మెంట్, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతా అంతే. ఒక 8-10కి. అది చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది. బాయ్ ఓకే బాయ్ అనే క్యారెక్టర్, సో ఎవ్రీథింగ్ వాస్ గుడ్. సినిమా వాస్ గుడ్. అలా ఏం లేదు బ్రో, అంటే ప్రతి గ్యాంగ్ లో అలాంటి వాళ్ళు ఉంటారు, అలా ఉంటేనే బాగుంటది. ఆ గ్యాంగ్ లో అలాంటి ఒక సైకిక్ క్యారెక్టర్స్, ఫ్రెండ్స్ మన నేర్పించే వాళ్ళు ఉంటేనే కదా ఫ్రెండ్షిప్ అంటే. వచ్చి ఎవరే నీ భుజం మీద చేసి సూపర్ అంటే ఆ ఫ్రెండ్షిప్ నమ్మలేము. మన ఎప్పుడైతే ఎవడైతే తోకపట్టుకొని లాగి మన గోకి పోక్ చేస్తుంటాడో వాడే నిజమైన ఫ్రెండ్. స్వాతి రెడ్డి సాంగ్ ఓకే భయ్య, నాకు అంత అనిపించలేదు, బట్ ఓకే అంత హెవీగా అనిపించలేదు. ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్టయితే సాంగ్స్ లేవు, సాంగ్స్ అయితే డల్ అనిపించాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత హెవీగా అనిపించలేదు, బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ చాలా బాగుంది. లడ్డుగాడి పెళ్లి జరిగిందా లేదా అనేది మటుకు థియేటర్ లో చూడండి, ఎందుకంటే గోవా ఫ్రెండ్స్ వెళ్ళారంటే అది జరగలేదు. బట్ క్లైమాక్స్ లో ఏం జరిగింది, లడ్డూయే కప్ చెప్పాడా ఏంటి అనేది స్క్రీన్ మీద యూ హ్యావ్ టు ఎంజాయ్. సో ఫ్రెండ్స్ తో పాటు రండి, ఒకళ్ళు రావద్దు, చక్కగా గ్రూప్ గా రండి, గ్రూప్ గా ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకోండి, వెళ్ళండి. కూడా నవ్వు కూడా బాగుంది సినిమా, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. అంటే అక్కడక్కడ కూడా గోవా సీన్ లేవు అనకు తప్ప ఓవరాల్ గా సినిమా బాగుంది. నాకు తెలిసి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ కి 3 వరకు మనం ఇవ్వచ్చు. సాంగ్స్ బాగున్నాయి, కామెడీ అయితే అన్లిమిటెడ్, చెప్పండి. 2 బాగున్నాయి. మ్యాడ్ 3 కూడా ఇంకా బాగుండొచ్చు. ఇచ్చాడు. సినిమా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడండి. అంతకు మించి ఉంది ఇది. ట్రైలర్ లో ఏమి లేదు, ట్రైలర్ జస్ట్ అలా చూపించుకెళ్ళిపోయాడు కానీ దానికి డబుల్ ఇంపాక్ట్ కనపడుతుంది ఇందులో. బాగుంది. బాయా చూడాలిగా సినిమా, చెప్పను. సునీల్ వాకింగ్ చూసి కానీ వచ్చిందైతే సునీల్ అనమాట. సినిమా బాగుందన్న, అందరికీ సూపర్. అసలు సినిమా ఇందులో ఇది బాగాలేదని కూడా లేదు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్పెషల్లీ కామెడీ బ్రహ్మాండంగా వస్తాయి సినిమా. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది సినిమాలో. 100% చాలా బాగుంది. ఆ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు నాకైతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎక్స్పెషల్లీ కామెడీ సినిమాకి ఉంది. అంటే మన ఫస్ట్ మ్యాడ్ వల్ల మనం ఏం చూసాం, ఒక సిఐడి ఆఫీసర్ పోలీస్ అవ్వాలన్నది ఉంటది కదా, దానికి తగ్గట్టుగా సినిమా తీసుకున్నాడు. అంటే ఒక ప్రెస్ మీట్ లోనో ఒక ఇంటర్వ్యూలోనో సినిమాకి హీరో ఎవరో అని చెప్పేసి ఒకసారి అనుకున్నారు. అందరూ ముగ్గురిని పెట్టాం కదా, ముగ్గురు మీద కాదు కామెడీ మీద హీరో అని అనుకున్నారు. కానీ ఫైనల్ గా హీరో ఎవరన్నది సినిమాలో చేయరు. క్లైమాక్స్ లో తెలిసిపోతుంది కదా, ఎన్టీఆర్ బాంబర్ అన్నప్పుడు హీరో ఇవ్వకుండా బాగుంటుందా, ఊరుకుంటారు ఫ్యాన్స్, ఊరుకోరు కదా. బాగుందన్న సినిమా.